ఇది చూడ్డానికి నేను పళ్ళు కొనడానికి ఇచ్చిన డబ్బులాగా ఉందే. అలా అయితే అందరూ ఇదే వాడతారన్నమాట. ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు? కానీ ఇది పసుపుగా ఉంది. ఆవిడిచ్చింది ఈ కలర్ కదే. సరేరా, మనం తిరిగి వెళ్దాం. ఇక్కడ ఉన్నామంటే మనకు భోజనం కూడా దొరకదు. ఇక్కడ ఏమీ లేదు. ఏమీ. ఏంటి, ఇక్కడ ఏమీ లేదా? పాములు వాళ్ళ నాన్న. ఇలా చూడండి, మనమందరం ఒకే నెత్తురు. మీరు, నేను. తను ఎవరో కాదు, ఒక చిన్న మనిషి పిల్ల అంతే. తను మిమ్మల్ని ఏమి చేయదు. నువ్వెవరు చేతిలో కత్తి పెట్టుకొని నాలాగే మాట్లాడుతున్నావు? నన్ను మౌగ్లీ అంటారు. నేను అడవి మనిషినే. తోడేళ్ళందరూ నా ప్రజలే. పాములు వాళ్ళ నాన్న, అసలు మీరెవరు? నేనే రాజుగారి నిధికి కాపలాదారిని. రాజుగారు నన్ను కాపలాకిక్కడ పెట్టేసి వెళ్లారు. ఈ నిధిని ఎవరైనా దొంగలించడానికి వస్తే వాళ్లను నేను చంపేయాలి 3 సార్లు. ఇక్కడికొచ్చిన దొంగల వల్ల ఈ రాయి ఎత్తబడింది. ఆ దొంగల పరిస్థితి చూడు. వాళ్ళందరూ చనిపోయి ఇక్కడే ఉన్నారు. కానీ నేను దొంగను కాదే. అవును, దొంగ కాదులే. నువ్వు కదలకుండా అక్కడే ఉండు. కదలకు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నేను కాసేపు తిన్ని భయపెట్టబోతున్నాను. తిను భయపడి పారిపోయేది నేను చూడాలి. మిగతా వాళ్ళు అలాగే పారిపోయారు నేను కాటేసేంతవరకు. నేను కాటు వెయ్యగానే కాసేపు అల్లాడిపోయేవాళ్ళు, కానీ అంతకుముందు కదలకుండా ఉండేవాళ్ళు. చంపాలా? నువ్వు భయపడకు. చూడు, ఈ పాము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నందువల్ల ఈ పాము విషయమే పాడైపోయింది. నన్ను చంపే, దయచేసి నన్ను చంపే. ఇంక నేను బతకలేను. నిన్ను చంపమ్మని చెప్పిందంతా చాలు. మనం వెళ్దాం రా. మేం బయలుదేరుతున్నాం. ఇదిగో నీ నిధిని నువ్వే ఉంచుకో. కానీ ఇది తీసుకుంటాను. నేను దీన్ని రామ దగ్గర తీసుకువెళ్ళి చూపిస్తాను. ఈ రూబీని చూసావా మౌగ్లీ? దీంతో నువ్వు 100ల కొద్ది గ్రామాల్ని కొనొచ్చు. అవును, దాంతో చాలా గ్రామాల్ని కొనొచ్చు. దాన్ని నువ్వు తీసుకువెళ్ళు. కానీ ఇది ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు త్వరలో చనిపోతారు. ఇది నా దగ్గర ఉంచుకుంటే నేను చనిపోతానా? అవును, నా దగ్గర ఇప్పుడు విషం కూడా లేదు. కానీ ఈ రూబీ మేము చంపేదానికన్నా ఈ రూబీనే ఎక్కువగా చంపుతుంది. అందర్నీ చంపే శక్తి దానికి ఉంది. అందర్నీ చంపేస్తుంది. దీని ఆశ కూడా అదే. నా శక్తిని నేనిప్పుడు కోల్పోయాను, కానీ నా పనిని ఇకపై ఈ రూబీ చూసుకుంటుంది. నువ్వు పట్టుకున్నది మరణాన్ని పట్టుకున్నావు. నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు ఈ రూబీని కూడా తీసుకొని వెళ్ళు. ఇలా చూడండి, అలాంతా ఏం కాదు. నేను ఈ విషయాన్ని నమ్ముతాను. మేము ఎలా వచ్చామో అలాగే వెళ్తున్నాం. పర్వాలేదు, కానీ నువ్వు బాధపడకు. మరణం నీ దగ్గరికి అంత తొందరలో చేరుకోలేదు. నేను ఈ ఒక్క నాణ్యం మాత్రం తీసుకోనా మౌగ్లీ? నీకు నచ్చిందంటే నువ్వు ఉంచుకో. పైకిలే సోమరిపోతూ. నేను యువరాణిగా ఉన్నట్టు కలకన్నాను. ఒక పెద్ద మహారాజ్యంలో. లేవమంటున్నానా? నువ్వనుకుంటున్నట్టేం జరగడం లేదు. కడుపుకి తిండి లేదు. కానీ అది కల కాదు. నేను నిజంగా నగరాన్ని చూశాను. కథలు చెప్పడం ఆపుతావా? మాట్లాడించాలులే. కళ. ఇది కలలా లేదు. ఒకవేళ నేను కలగంటున్నానా? ఇది స్వచ్ఛమైన బంగారం. దీన్ని నీకు ఎవరిచ్చారమ్మా?
ఒక తెల్ల పావు. తెల్ల పామా? అవును, కానీ నాకు ఆ వజ్రం మీద ఇష్టం లేదు. వజ్రాల? ఆ పెద్ద వైడూర్యం కూడా. పెద్ద వైడూర్యమా? అది ఇంతుంటుంది. ఇంత పెద్దదా? ఎక్కడ? నువ్వు నాతో ఆటలాడుతున్నావా? ఈ కథ ఏంటి? వైఢూర్యమేంటి? నువ్వెక్కడికెళ్ళావు? ఈ బంగారం ఎవరిచ్చారు నీకు? చెప్పమ్మా. నిజంగా ఇది ఆ మహారాజుదే. ఆ మహారాజు ఖజానా నుంచి తీసుకొచ్చాను. నేను నిజమే చెప్తున్నాను నాన్న. మౌగ్లీ చెప్పాడు ఇది మాత్రం తీసుకో అని. మౌగ్లీనా? అంటే నువ్వు అడవికి వెళ్ళావన్నమాట. నిన్న రాత్రి మౌగ్లీ నన్ను తీసుకెళ్లాడు. నానా, మీరు వాడినేం చెయ్యరు కదా? నేను వాడి వెంట్రుకను కూడా తాకను. గుర్తుంచుకో, దీని గురించి నువ్వు ఎవరి వద్ద చెప్పకూడదు. దీని గురించి ఎక్కడా చెప్పకూడదు. సరే నాన్నా. రండి బుల్డో. ఎప్పటికీ నేను గడ్డం గీలేను. గడ్డం గీయడానికి గంట పడుతుంది. ఆ? ఏంటి కూర్చుని పోయాడు? దగ్గరికి రండి. అది ఇంకా కొంచెం అలా వెళ్ళవయ్యా ఇక్కడి నుంచి. జాగ్రత్త అండి, జాగ్రత్త. అరే ఏంట్రా బాబు నీకు సమస్య? నీ కాలు మధ్య నది నడుస్తుందేంటి? అయ్యగారు, ఈ కాలు ఉంది కదా, ఈ కాలు నాకు బెనికేసింది. అయితే ఈ సగం గడ్డంతో నన్ను ఊర్లో తిరగమంటావా ఏంటి? భలేవారే, ఇలా అవుతుందని నేను కలగనన్నా ఏంటి? ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఆ? అలాగైతే నువ్వు కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకో. ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు. ఇతను ఇలాగే పంపించేస్తే ఆయన నాకు డబ్బులు ఇవ్వరు. ఏంటి నన్ను పంపించేస్తావా? అరే భలేవారే, అలా కాదు. చెప్పేది బాగా విను రే. నన్ను చూస్తే ఏంటి అప్పు పెట్టి పారిపోయేలా కనిపిస్తున్నానా ఏంటి? ఇదిగో తమ్ముడు, అర్థంగా మాట్లాడు నాతో. ఇదిగో ఆ? నీ కాలు కాస్త జరుపు. అది నేను చెప్పింది ఆ కాలు కాదు. ఓ అది నాకు ఇంకో కాలు కూడా ఉంది కదా. ఆ కాలు ఈ కాలు కాదు, అది అది. అరే ఈ కాలు. కొంచెం ఉండు బాబు బుల్డో. నా డబ్బుల మీద నిల్చున్నావు ఇంతసేపు. నీ డబ్బు. నాది. నాది. నా డబ్బు అది. నాది. నాది ఇవ్వు. నాదిరా బాబు. నేను చెప్తున్నాను కదా. చైతి, ఇది నాది. మనందరికీ ఎక్కడ దొరుకుతుంది. ఎక్కడ? కనిపించకుండా పోయిన నగరం అడవిలో ఉంది. నిధిని నువ్వు కనిపెట్టేసావా? గట్టిగా అరవకండి, అందరికి వినిపిస్తుంది. ఇలా శబ్దం చేయకండి. నా కూతురు అడవి మనిషితో పాటు వెళ్ళి కనిపెట్టింది.
పులి ఇక్కడికే వస్తుంది. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళండి, చెప్పేది వినండి. వెళ్ళండి, 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 త్వరగా. త్వరగా త్వరగా అందరూ వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండకండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండకండి. పులి వచ్చేసిందంట. అమ్మాయి! అందరూ పరిగెట్టండి. వెళ్ళండి, కుడి వైపు వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి, అందరూ వెళ్ళండి. త్వరగా త్వరగా వెళ్ళండి. పులి వస్తుంది. తలుపు మూసేయండి, తలుపు మూసేయండి. బాబు రా బాబు, మన గుడికి వెళ్ళిపోదాం. కుదరదు, నేను రాను. నా దగ్గర పళ్ళుంది. లేదు, వద్దు, రా బాబు, నా మాట విను. రా మోగ్లీ, రా. వెళ్ళొద్దు, వెళ్ళకు, అది నేను చంపేస్తుంది. కుదరదు, నేను వాడి 2 కళ్ళల్ని బయటికి తీస్తాను. మోగ్లీ, మోగ్లీ. నీ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎటువైపుగా వెళ్ళాడు? ఆపండి, ఆ పులిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ కుర్రోడు గురించి మీకు బాగా తెలుసు కదా. దేనికి బాధపడకు బుల్డో, వాడు తిరిగి వచ్చేస్తాడు. ఒకవేళ పులి వీడిని చంపేసిందంటే పాపం ఇరుక్కుపోయాడు. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. మేము అతన్ని కాపాడుతాం. ఈ సమయంలో మీరు ఇలా మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. వాడు నిజంగానే చాలా మంచివాడు. మీ అందరికీ వాడు నచ్చుతాడని నాకు తెలుసు. నచ్చుతాడంటావా? నాకు అటువంటి కొడుకుంటే చాలా బాగుంటుంది. నువ్వు భయపడకు. వాడి అడవిలో ఎక్కడున్నా సరే వాడిని వెతికి కనిపెట్టి తీసుకువస్తాను. కా కా నేను కాస్త పడుకోవాలి. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నేనిప్పుడు మీ దగ్గర మాట్లాడాలి. నువ్వు ఎవరు? నన్ను చూస్తే మీకు తెలియట్లేదా? కా అడవి శబ్దం ఏం చెప్తుందో తెలుసా నీకు? ఇలా చూడు, మనం అందరం ఒకే రక్తం. నువ్వు నేను. సరే, ఇక్కడ రా. ఇది ఒక మనిషి కదా. నేనే మోగ్లీ. కా నువ్వు ఒక చిన్న కప్పవా? నాపై రాళ్ళని విసిరిన చిన్న కప్పవేగాను. నేను తోడేలతోనే బ్రతికాను. కా నువ్వేగా నన్ను ఒక మట్టి పురుగన్నావు. అరే, నన్ను క్షమించండి. మీరు ఒక న్యాయమైన, వయసైన, శక్తివంతైన, ఎంతో అందమైన కా. నిజమే, నేనొక గొప్ప అందగాడిని. అవును, నేనొక గొప్ప అందగాడిని. ఇప్పుడు నేను ఒక మనిషిని. నా దగ్గర పళ్ళుంది. నేను వాడి 2 కళ్ళల్ని బయటికి తీయకుండా వదలను. ఒంట్లో గీతలతో ఉంటాడే తన. నీకు అంతా తెలుసా? ఆ షేర్ ఖాన్ ఒక హత్యని చేసి
దాన్ని తినేసి అడవి దక్షిణ వైపు విశ్రాంతి తీసుకుంటున్నాడు. తబాకి జాకల్ ఈ వైపుగా వెళ్ళేటప్పుడు నాతో ఈ విషయం చెప్పాడు. టబాకీనా? అవును, తనే. ఇదిగో తనిక్కడే ఉన్నాడు చూడు. నేను తను మాస్టర్ని ఎలా చంపాలని చెప్పండి కా. వాడు గట్టిగా ఊపిరి పీల్చొదిలితే నేను చనిపోతావు. రా, మనన్నిటికన్నా పైకి వెళదాం. నన్ను పట్టుకో నా సోదరుడా. షేర్ ఖాన్ రూపంలో ఉన్న ఒక చిన్న పిల్లి తను. నీళ్ళంటే పిల్లలకి భయం. నేను నదిలో వస్తే షేర్ ఖాన్ వల్ల నన్ను పట్టుకోవడం కుదరదా? నువ్వు మనిషి అయి ఉండడం వల్ల తప్పకుండా తను వస్తాడు. ఆ సమయంలో నేను వాడిని కోపెడితే ఏం చేస్తాడు కా? నేను నీటిలో ఉన్నా కూడా తను వస్తాడా? దానికి ముందు అతను నిన్ను పట్టుకోవాలి. నీ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. వెళ్ళిరా, నీకోసం నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటా. నేను వేటాడి మంచిగా తిరిగి రావాలని నాకు ఆశించండి నా అందమైన కా. విజయం నీకే. నమస్కారం షేర్ ఖాన్. ఏంటి లేపేశానా? ఏంటి పురుగుల్ని వేటాడుతున్నావా? కోడున్న దొంగ వెదవా, తప్పించుకోవాలని చెడుకో. నీ పిరికితనం తెలుస్తుంది. పసుపు రంగులో ఉన్న కుక్క ఇటువైపురా. నువ్వు ఎగరలేవా ఏంటి? అవును, నీకేంటి అంత వయసు అయిపోయిందా? వచ్చి నన్ను పట్టుకో. నీ కళ్ళల్ని నేను తీయకుండా ఇవాళ వదిలిపెట్టను. లేదు, కుదరదు. నేను కిందకంతా రాను. నీ వల్ల అయితే పైకి రా. ఇదిగో తీసుకో. ఇది కూడా తీసుకో. ఆ! బా! ఆ! నీ వల్ల అయితే నన్ను వచ్చి పట్టుకో షేర్ ఖాన్.
ఇక్కడ చాలా ప్రమాదాలు నిండి ఉన్నాయి. అవును, ఒకవేళ ఈ గడ్డిలో పులి ఉంటుందేమో. మాట్లాడు కాపు. నువ్విక్కడే ఉండు. షేర్ ఖాన్ చనిపోయాడు. నేను షేర్ ఖాన్ ని చంపేశాను. ఒకవేళ ఆ కుర్రోని కనిపెట్టి ఆ చోటుని తెలుసుకుని మన దగ్గరకు వచ్చి తెలీదంటే అప్పుడేం చేస్తాం? అది కూడా నిజమే. వాడిని అస్సలు నమ్మలేం. అవునవును. గురుగారిని మీరు ముందుకెళ్తే నేను వెనకాలే వస్తాను. నువ్వు ముందెళ్ళరా బాబు, నీ వెనకాల నేను వస్తాలే. వెళ్ళరా. నేను ఆ అడవి ఎద్దులకి మాట ఇచ్చాను తెలుసా? అది ఏంటంటే, నేను వీడు తోలుని తీసుకువెళ్తే అందరూ నమ్ముతారు కదా. లేసురా షేర్ ఖాన్, నీ తోల్ని నాకు ఇచ్చేసేయ్. ఇంకా నువ్వు దాంతో ఏం చేస్తావు? మీరు దీన్ని కాలవాలని అవసరమే లేదు. నేనే దీన్ని చంపేశాను. చూశారు కదా, ఈ పోరాటానికి ముగింపు దొరికింది. నువ్వు చంపేశావా? నాతో అబద్ధాలు ఆడుతున్నావా? వీడిని నేను దీంతోనే చంపాను. ఇది నాది. అది నీదని నాతో చెప్పడానికి నువ్వెవరు? పైకి లేరా. నిన్న నా కూతుర్ని అడవిలోకి తీసుకొచ్చావు కదా, తనను ఒక చోటుకు తీసుకెళ్ళావు కదా. రా, నన్ను ఆ నిధి ఉన్న చోటకి తీసుకువెళ్ళు. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళను. ఆ చోటు చావుకైన చోటు. ఆ నిధి చావే. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళను. నేను చెప్పేది వినడవి మనిషి. తీసుకెళ్ళలేదంటే నేను నిన్ను చంపేస్తాను. నీ వల్ల అయితే నన్ను కాల్చు. తోడేలుల నక్క పిల్ల. వాడు ఆ కుర్రోని కాల్చేస్తుంటాడా? లేదు, ఒకవేళ వాడు మనల్ని పిలిచి ఉండొచ్చు కదా. నువ్వు మనిషిగా మారిపోయి నన్ను దయచేసి విడిచిపెట్టు. నన్ను వదిలే మోగ్లీ. నువ్వు ఒక మామూలు మనిషివే అని ఇంతకాలం నేను అనుకుంటున్నాను. నేనిక్కడి నుంచి లేచి వెళ్ళిపోవచ్చా నా మహారాజా? లేయ్. వెళ్ళి మిజ్వా దగ్గర చెప్పు, మోగ్లీ తన శత్రువుని అంతం చేశాడని. షేర్ ఖాన్ని చంపేశానని చెప్పు. తన కళ్ళుల్ని తీసుకొస్తానని చెప్పు. మహారాజా, చూసారా? మహారాజా. రారా, అక్కడికి వెళ్దాం. మహారాజా వర్దిల్లాలి. మహారాజా వర్దిల్లాలి. ఆ రహస్యం ఏంటో నాకు చెప్పండి. వర్ధిల్లాలి. మా ముగ్గురికి అది సరిపోతుందని చెప్పారు. మహారాజా వర్దిల్లాలి. మహారాజా, మీ ముగ్గురిని నేను క్షమించాను. మీ ఊరికే వెళ్ళండి. చిత్తం మహారాజా. వెళ్ళొస్తాం మహారాజా. వస్తాం మహారాజా. ఎక్కడుంది? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మహారాజా, మహారాజులకే మహారాజా మీరు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ చోటు గురించి నీకు చెప్పాడా లేదా? ఆ విషయం గురించి మా దగ్గర దాయాలని చూడకో. మర్యాదగా నీకు తెలిసింది మాకు చెప్పు. అవునవును, చెప్పాడు. మొదటిసారి వాణ్ణి చూసినప్పుడే చెప్పాను కదా, వాడు మంత్రగాడు. అది నా 2 కళ్ళతో నేను చూశాను. తనొక బ్లాక్ ప్యాంథర్గా రూపాంతరం చెందాడు. ఏంటి బోల్డో, మమ్మల్ని ఏర్మారుస్తున్నావా? మమ్మల్ని మోసం చేయాలని చూస్తే నీ తాట తెస్తాం, గుర్తుంచుకో. అర్థమైందా?
ఏంటి బగిరా, నువ్వు ఎవరని వాళ్ళకి చూపించు. ఆ పిల్లాడు నా కళ్ళ ముందే నల్ల చిరుతగా మారిపోయాడు. నేను చెప్పినట్టు వాడు మంత్రగాడే. ముందు ఈ విషయాన్ని ఊరికి వెళ్ళి చెప్పాలి. రాఘవయ్యా, నువ్వు చెప్పింది ఇంకా పూర్తిగా నమ్మలేదు కదా. మా కల్లారా చూస్తేనే మేము నమ్ముతాం. మౌగ్లీ, నువ్వు చూసావా షేర్ ఖాన్? అదిగో తనే బుల్డియో, చాలా పెద్ద వేటగాడు. ఓ! ఓ! ఏంటందరూ వేడుక చూస్తున్నారా? వెళ్ళి అతన్ని పట్టుకోండి వెంటనే. నేనేం చేశాను? అందరూ అలా చూస్తూ నిల్చున్నారేంటి? కర్రలు తీసుకొచ్చి నిప్పుని రాజేయండి. అందరూ చివరిలో నిజాన్ని అడుగుతారు, తెలుసు కదా. వాడి కథని మన ముగ్గురు కలిసి ముగించాలి. నేను చూసుకుంటాను కానీ బుల్టో, మీ సిద్ధంగా ఉన్నాం. ఆ కుర్రాన్ని తీసుకురండి. వీణ్ణా, నువ్వో మంత్రగాడో లేకపోతే సైతానో? నీకు వినిపించింది కదా, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నీకొక్క అవకాశం ఇస్తాను. రహస్యాన్ని చెప్తావా లేదా చస్తావా? వద్దు, ఆపండి, దయచేసి ఆపండి. వాణ్ణి వదిలేయండి, వాడితో నేను మాట్లాడతాను. ఒక్క అవకాశాన్ని ఇవ్వండి. సరే, నువ్వు మాట్లాడి చూడు. మీరు ఏకాంతంగా మాట్లాడుకోండి. పిల్లాతి, మౌగ్లీ, మా అమ్మ ఎక్కడా? వాళ్ళని ఏం చేశారు? ఆవిడని ఒక ఇంట్లో బంధించారు. తను ఒక మంత్రగత్త, నువ్వు తన దగ్గరికి వెళ్ళకూడదని చెప్పారు. ఆవిడ్ని కాల్చబోతున్నారంట. అయితే అదే నిప్పు దగ్గరికి వాళ్ళు వెళ్తారు. కానీ ఆవిడ భయపడ్డారు మౌగ్లీ. నువ్వు వాళ్ళని తీసుకువెళ్ళు. అడవి మధ్యలో ఉన్న ఆ నీళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకువెళ్ళు. ఏనుగుల్ని చూసావే, అక్కడికా? అవును, నీళ్ళ దగ్గరికి నిప్పు రాదు. త్వరగా, గాలి వేగంగా కొడుతుంది. తలుపుని వెరగొట్టు, త్వరగా తలుపుని వెరగొట్టు. బాగా వేగంగా నెట్టు, ఇంకా వేగంగా. నువ్వు వస్తావని నాకు తెలుసు బాబు. చూసారా,
ఇంకా మీరు జాగ్రత్తగా ఉంటారు. కానీ నువ్వేం చేస్తావు? నాతో పాటు వచ్చే బాబు. నేను నా మిత్రుల్ని ప్రమాదంలో వదిలేసి రాలేను. మీరు వెళ్ళండి, నేను వస్తాను. మీరు వెళ్ళండి. త్వరగా వెళ్తూ ఉండు అతి, నిలబడుకు, వెళ్తుండు. అలాగే నా వెనకే రండి మిత్రులారా, ఇటువైపు ఇలా రండి. బహీరా, త్వరగా రా. త్వరగా అతి, తప్పుకో తప్పుకో. త్వరగా అతి, త్వరగా నడువు, త్వరగా. మోగ్లీ! నా మాట విను, మాతో పాటే వచ్చే బాబు. నేను ఇంకా అడవిలోనే ఉంటాను. వాళ్ళ చోటే ఇంకా నా చోటు, వాళ్ళ దారి ఇంకా నా దారి కూడా, వాళ్ళ గొడవే ఇంకా నా గొడవ. అదే నీకిష్టమైతే నువ్వు వాళ్ళతోనే ఉండు. వాడి జీవితం ఆ అడవికే అంకితం. ఇంకా నేను పగ తీర్చుకోలేకపోతున్నాను.